నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నేటి ఆధునిక మహిళలు ఎలాంటి పనైనా సాధించగల సమర్థులు. కుటుంబ నిర్వహణ నుంచి యుద్ధ విమానాల వరకు, సాఫ్ట్వేర్ నుంచి అంతరిక్షం వరకు వాళ్లు ప్రవేశించని రంగం లేదు. అన్ని రకాలుగా మగాళ్లతో సమానంగా పోటీ పడుతున్నా ఇంకా లోటు కనిపిస్తోంది. కారణం, సమానంగా దూసుకుపోతున్నారు అనిపిస్తున్నా నిష్పత్తుల్లో వారి స్థానం ఎక్కడా? మహిళా శక్తి, మహిళా నాయకత్వాన్ని ఘనంగా నినదిస్తున్నారు. ఆయా రంగాల్లో మేటిగా నిలిచిన వారి పేర్లను ఒకటికి 2 సార్లు గుర్తు చేస్తున్నారు. నిజానికి వస్తే ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఎంతమంది ఉన్నత స్థానాలకు చేరుతున్నారు? వారి జనాభాకు, పురోగతిలో ప్రాతినిధ్యానికి ఎందుకు లంకె కుదరడం లేదు? 1వ తరగతిలో 100 మంది బడిలో చేరుతూ ఉంటే డిగ్రీ తర్వాత పట్టుమని 25 మంది మిగలడం లేదు. దేశంలో దాదాపు 84% మంది యువతులు గ్రాడ్యుయేషన్ తర్వాత చదువుకు దూరం అవుతున్నారు. ఆనక చదివిన చదువుని ఉద్యోగంగా మార్చుకోలేని మహిళలు లక్షలాదిగా ఉన్నారు. దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య ఆశించిన మేర లేదంటున్న నివేదికలే అందుకు సాక్ష్యం. దేశం ఇంత పురోగతి సాధిస్తున్నా మహిళా లోకం అక్కడే ఎందుకు ఆగిపోతోంది? పాఠశాలల్లో పెరుగుతున్న బాలికల సంఖ్య, తర్వాత చదువుకు దూరమవుతున్న యువతులు, 84% మంది గ్రాడ్యుయేషన్ డ్రాపౌట్లు అంటున్న నివేదికలు, పదిహేనేళ్లలో 23% పడిపోయిన మహిళా ఉద్యోగినుల సంఖ్య, ఓ కుటుంబం మంచి చెడు అంచనా వెయ్యాలంటే ఆ ఇంటి మహిళ చదువుకుందా లేదా అని తెలుసుకుంటే చాలు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేది అందుకనే. గతంతో పోలిస్తే పాఠశాల విద్యలో అమ్మాయిల సంఖ్య బాగానే పెరుగుతోంది. అబ్బాయిలతో సమానంగా కాదు, వారికన్నా ఎక్కువగానే అమ్మాయిలు బడికి వెళ్తున్నారు. ఫలితాల్లోనూ సత్తా చాటుతున్నారు. బేటీ బచావో, బేటీ పడావో లాంటి నినాదాలు పాఠశాల విద్యను అభ్యసిస్తున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరగడానికి దోహదపడినట్టు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం బాలికల్లో దాదాపు 100% ప్రవేశాలు సాధిస్తున్నారు. ఆ లెక్కలు చూసి ఆనందపడేలోపు పాఠశాల విద్య పూర్తయ్యేసరికి వారిలో మిగులుతోంది 46% మాత్రమేనన్న లెక్కలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2007 నాటికి 39% మాత్రమే ఉన్న వారి సంఖ్య ఆ మాత్రమైనా పెరగడం సంతోషం కలిగించేది. కానీ ఇంకా సగం మందినైనా ఆ రేఖపైకి తీసుకుని రాలేకపోతున్నామన్నది అంగీకరించాల్సిన చేదు నిజం. కళాశాల చదువులు పూర్తి చేస్తున్న వారి వద్దకు వచ్చేసరికి ఆ లెక్కలు మరింతగా పడిపోతున్నాయి. చదువు మధ్యలో ఆపేయడము, హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళలేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్ళు, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పటికీ కూడా ఆడపిల్లలు చదువు కన్నా పెళ్లి చేసుకోవడం ముఖ్యం. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి. సెటిల్ అనేది ఒక పదం. సెటిల్ అవ్వడం అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సంసారం, అందులో ఇమిడిపోవాలి తప్ప వాళ్ళు ఇంకా బాగా చదువుకుని వాళ్ళకి కొన్ని కళలు ఉంటాయి. నేను ఇది అవ్వాలి, నేను ఒక కెరీర్ని బిల్డప్ చేసుకోవాలి, ఒక చదువు చదవాలి అనే ఆ కళని సాకారం చేసుకోని పరిస్థితులు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నాయి. పాఠశాలలో చేరే సంఖ్యతో పాటు ఫలితాల్లోనూ బాలికలు మెరుగ్గా రాణిస్తున్నారు. 10వ తరగతి పరీక్షల ఫలితాలే ఇందుకు నిదర్శనం. బోర్డు పరీక్షల్లో బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 2016 ఫలితాలే తీసుకుంటే 4,28,443 మంది బాలికలు సిబిఎస్ఈలో 10వ తరగతి పరీక్షలు రాయిగా 3,79,523 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.5% ఉత్తీర్ణత నమోదు చేశారు. సిబిఎస్ఈ చూపిన లెక్కల ప్రకారం 5,64,213 మంది బాలురు 10వ తరగతి పరీక్షలు రాయిగా 4,44,832 మందే ఉత్తీర్ణులయ్యి 79%తో సరిపెట్టుకున్నారు. అంటే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 10% అధిక ఉత్తీర్ణత సాధించారు. 7 ఏళ్లుగా ఇదే జోరు కొనసాగుతుండటం విశేషం. బాలికలు స్కూల్కి వెళ్ళటం లేదు అనే దాని మీద ఉన్న చర్చ డిగ్రీ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్కి, ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనే దాని మీద ఎక్కడ పెద్ద ఎత్తున దాని గురించి మాట్లాడే
చర్చ కానీ మాట్లాడే అంశంగా కానీ ఇప్పటికీ కూడా పరిగణించట్లేదు. అందుకనే డిగ్రీ అయిపోయింది కదా, డిగ్రీ అంటే చాలా పెద్ద చదివేసినట్టు, డిగ్రీ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసేసుకో ఇంకా అని ఆ ఒత్తిడి ఉంటుంది. బోర్డు పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు సాధిస్తున్న బాలికలకు తర్వాత ఏమవుతోంది అంటే ఉన్నత చదువులకు వచ్చేసరికి లెక్కలు తారుమారవుతున్నాయి. విద్యను ఉద్యోగ రూపంలోకి మార్చుకోలేని అమ్మాయిల సంఖ్య భారీగా ఉంటోంది. ప్రధాన కారణం అమ్మాయిలను వెంటాడుతోన్న పెళ్లిపీటలే. భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించిన అఖిల భారత సర్వే ప్రకారం 2014-15లో 3,33,00,000 మంది విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశించగా వారిలో 1,70,00,000 మంది బాలురు, 1,54,00,000 మంది బాలికలు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియా GER ప్రకారం 18 నుంచి 23 ఏళ్ల మధ్య కళాశాలలో చేరిన యువతుల సంఖ్య కూడా పెరిగింది. భారత్లో 2012-13లో 20.8% మంది అమ్మాయిలు కళాశాలలో ప్రవేశం పొందగా 2014-15 నాటికది 23.6% పెరిగింది. అయినా భారత్ ప్రపంచ సగటు 27% కంటే వెనకే. చైనా 26%, బ్రెజిల్ 36%తో మనకన్నా ముందున్నాయి. వాళ్ళకి గవర్నమెంట్ ఎన్ని రాయితీలు ఇచ్చినా కూడా ఈ రోజున బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి ఎన్నో చెప్తున్నారు. అయినా కూడా మనకి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చదువుకునే పిల్లల సంఖ్య రోజు రోజుకి పడిపోతుంది. బట్ ఫలితాలు చూస్తుంటేనేమో మన ఆడపిల్లలు బాలికలదే పైచేయిగా ఉంటుంది. బట్ క్వాంటిటీ వైజ్గా, నెంబర్ వైజ్గా తీసుకుంటే కనుక మన పిల్లలు చదువులు అనేది 10th క్లాస్ తర్వాత 10th క్లాస్ వరకు ఏమవుతుందంటే ఆహారం ఇవ్వటం కానీ, మధ్యాహ్నం బడి భోజనం కానీ, ఈ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉండటం కానీ, దీనివల్ల ఏమంటుందంటే సరే 4 అక్షరాలు నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో పంపిస్తున్నారు. తర్వాత వచ్చేటికి కాలేజీలు, ఫీజులు, తర్వాత మెయింటెనెన్స్, ఇవన్నీ మేమేం చేస్తామనేది కింద ప్రొఫైల్లో ఉండేవాళ్ళు, కొంచెం పావర్టీ లైన్స్కి దగ్గరలో ఉండేవాళ్ళు, తక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చదివింది చాలా అన్నట్టుగా వదిలేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నిర్వహించిన సర్వే ప్రకారం 1,20,00,000 మంది మహిళలు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నా వృత్తి విద్యా కోర్సుల్లో కొనసాగుతున్న వారు అతి తక్కువగా ఉన్నారు. డిగ్రీలు పూర్తి చేసినా PG, PhD చేస్తున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఎక్కువ మంది అమ్మాయిలు గ్రాడ్యుయేషన్ మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. భారత్లో 84% మంది యువతులు డిగ్రీ తర్వాత చదువుకు దూరమవుతున్నారని జూలైలో ఇండియా స్పెండ్ విడుదల చేసిన నివేదిక నిగ్గు తేల్చింది. మన సొసైటీలో డ్రాప్ అవుట్స్, చదువుకునే పిల్లలు కానీ లేకపోతే ఆడవాళ్ళు ఉద్యోగాల్లో కానీ డ్రాప్ అవుట్ అవ్వడానికి మెయిన్ రీజన్ నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ అ మ్యాన్ డామినేటెడ్ సొసైటీ. మనది ఎప్పుడు మ్యాన్ డామినేటెడ్ సొసైటీయే. ఒక రకంగా అది వన్ సైడ్. పాజిటివ్ సైడ్ కూడా ఉన్నది. భారతదేశంలో కన్నా విదేశాల్లో ఉమెన్ డ్రాప్ అవుట్స్ అన్నది ఇంకా ఎక్కువ ఉన్నది. కానీ మనకేంటంటే ఈరోజు కూడా స్త్రీని రెస్పెక్ట్ చేస్తారు, అందులో ఏమీ అనుమానం లేదు. కానీ ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయంటే ఎప్పుడు గిల్ట్ కాన్షియస్ అన్నది ఉమెన్లో ఎప్పుడు ఉంటుంది. ఇదే సమయంలో 1,40,00,000 మంది యువకులు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరుతున్నారు. అంటే బాలికలతో పోలిస్తే 17.5% ఎక్కువ. గ్రాడ్యుయేషన్లో చేరుతున్న వారిలోనూ ఎక్కువ మంది అమ్మాయిలు BA వైపు ఆసక్తి చూపుతున్నారు. 38% మంది ఆర్ట్స్ కోర్సుల్లో చేరుతున్నారు. ఇంజనీరింగ్ వైపు వెళ్తున్న అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు తక్కువగా ఉంటున్నారు. పురుషుల్లో 9% మంది సాంకేతిక విద్యను అభ్యసిస్తుండగా కేవలం 4.5% మంది యువతులే అటువైపు వెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సిన చదువులేంటి, ఎక్కడున్నాయి అన్న సమాచారం కూడా సరిగ్గా లేదు. అంటే కెరియర్ గైడెన్స్ లేకపోవడం. స్కూల్స్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేది ఫ్రెండ్స్ నుంచి తెలిసిన సమాచారంతో వెళ్ళినా కూడా వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, వాళ్ళు ఏది బాగా చేయగలుగుతారు, ఎందులో రాణించగలుగుతారు అన్న గైడెన్స్, కౌన్సిలింగ్ లేకపోవడం వలన కూడా సరైన సబ్జెక్ట్ తీసుకోలేక, తీసుకున్న సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేక డ్రాప్ అయిపోవడము, డిగ్రీ వరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మార్క్స్ తక్కువ వచ్చి థర్డ్ ఇయర్ని కంటిన్యూ చేయలేక, ఇలాంటి రకరకాల కారణాల వలన అమ్మాయిలు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి డ్రాప్ అవుతున్నారు. మరో అంశం ఏంటంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం 23% మంది యువతులు కళాశాలల్లో ప్రవేశిస్తున్నప్పటికీ దేశంలో అదే స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య మాత్రం పెరగటం లేదు. పైగా దశాబ్ద కాలంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 1999లో 34% మంది మహిళలు పలు రంగాల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తుండగా 2014 నాటికి ఆ సంఖ్య 27%కి పడిపోయింది. విశ్వవ్యాప్తంగా మహిళా ఉద్యోగినులు 1991లో 50% ఉండగా 2014కి 63%కి పెరిగారు.
బ్రిక్స్ దేశాలతో పోలిస్తే భారత్లోనే ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య భారీగా తగ్గుతోంది. బహ్రెయిన్లో 39% మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుండగా మలేషియాలో 45%, సోమాలియాలో 37% మంది ఉద్యోగాలు చేస్తున్నట్టు 2015 చివరి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్లో ఇలా నానాటికీ తగ్గుతున్న మహిళల భాగస్వామ్యం ఆందోళన కలిగిస్తోంది. ఉన్న విద్యావకాశాల్లో కూడా క్వాలిటీ ఎంత ఉంది, లాంగ్వేజ్ పరంగా కానివ్వండి, స్కిల్స్ పరంగా కానివ్వండి, ఎబిలిటీస్ పరంగా కమ్యూనికేషన్ స్కిల్స్తో మొదలుపెట్టి ప్రొఫెషనల్ స్కిల్స్ వరకు మన ఎడ్యుకేషన్ సిస్టంలో పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడున్న సిలబస్ కానివ్వండి, ఇక్కడున్న మెథడాలజీ ఆఫ్ టీచింగ్ అది కానివ్వండి, వీళ్ళకి మంచి ఉద్యోగాల్లోకి అవకాశాలు పొందేలాగా లేదు. ఎప్పుడైతే ప్రొఫెషనల్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో అమ్మాయిలు అలా అనుకున్న తల్లిదండ్రులకి ఆ అవసరం లేదని అనిపిస్తుంది. పెళ్లి చేసి పంపించేద్దాం అన్న ఆలోచన, అమ్మాయి సంపాదించాల్సిన అవసరం లేదు. ఇది ఒక రకమైన రిస్ట్రిక్షన్ ఆన్ మొబిలిటీ. వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకోకుండా ఆపడం, ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. భారతీయ మహిళలు గ్రాడ్యుయేషన్ మధ్యలోనే చదువుకు స్వస్తి పలకటానికి కారణాలు అనేకం. ఉద్యోగాలు చేయగల సత్తా ఉన్నా ఆశించిన స్థాయిలో ముందుకు రాకపోవటానికి కారణాలు చూస్తే ప్రధానమైనది పెళ్లి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా 18-19 సంవత్సరాలకే అమ్మాయిలు పెళ్లిపీటలెక్కాల్సి వస్తోంది. దేశంలో ఇప్పటికీ 47% మంది తమ 18వ పుట్టినరోజు చేరకుండానే తల వంచి తాళి కట్టించుకుంటున్నారు. ప్రపంచం మొత్తం మీద బాల్య వివాహాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తోంది. బీహార్, రాజస్థాన్లో అయితే నేటికి ఆ సంఖ్య 69-65% నమోదవుతోంది. అవేగాక కళాశాల చదువుల మధ్యలోనే 1.9% మంది తల్లులవుతున్నారు. ఫలితంగా చదువుకు అక్కడితో స్వస్తి చెబుతున్నారని తెలుస్తోంది. 33% రిజర్వేషన్లు ప్రతి ఉద్యోగాల్లో రాబోతున్నాయి. అలాంటప్పుడు ఆ స్థాయిలో చదువుకున్న ఆడపిల్లలు లేకపోతే ఆ ఉద్యోగాలన్నీ కూడా వ్యర్థమే ఉండి కూడా, అందుకని ఆడపిల్లలు చదివించాల్సిన అవసరం ఉంది. ఒకటి ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా హాస్టల్ సౌకర్యము, అలాగే స్కాలర్షిప్లు ఇంకా పెంచడము, అలానే ప్రత్యేకమైన కాలేజెస్ ఆడపిల్లల కోసం పెంచడము, ప్రతి మండల స్థాయిలో ఆడపిల్లలకు ఒక కాలేజ్ అనేది ఏర్పాటు చేయడము, అలానే డిగ్రీ వరకు ఉచిత విద్య ఇవ్వడము, ఇవన్నీ గనక చేయగలిగితే ఆడపిల్లలు ఇంకా ముందుకు వస్తారు. మహిళా సాధికారతకు గొడ్డలి పెట్టుగా మారిన ఈ దుస్థితికి ఎన్నో కారణాలు. ఆధునిక సమాజాన్ని వదలని మూఢాచారాల నుంచి ఎన్నో అంశాలు. పేదరికంతో కళాశాల ఫీజులు కట్టలేక కొందరు చదువులకు దూరమవుతున్నారు. కొందరు అమ్మాయిలకు ఇంటి లెక్కలు చూసుకునేంత చదువొస్తే చాలనుకోవటం మరో కారణం. అమ్మాయిలను చదివించటం భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు లేకపోలేదు. ఫలితంగా ఆడపిల్లలు ప్రతిభ ఉన్నప్పటికీ చదువులకు దూరమవ్వక తప్పని పరిస్థితి. పల్లె ప్రాంతంలో సమస్య మరీ తీవ్రంగా ఉంది. అవన్నీ దాటుకొని ఎలాగోలా చదువులు పూర్తి చేసినా కార్యాలయాల్లో సరైన వసతులు లేక ఉద్యోగాలకు దూరమవుతున్న మహిళలు లేకపోలేదు. తోటి ఉద్యోగుల వేధింపులు ఇందుకు కారణంగా మారుతున్నాయి. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరగటం, కార్యాలయాల్లో చిన్నారుల్ని ఉంచేందుకు సంరక్షణ కేంద్రాలు లేకపోవటం, ఆ మేరకు ప్రభుత్వ నిబంధనల్ని అమలు చేసే వ్యవస్థల ఉదాసీనతతో తల్లైన తర్వాత మహిళలు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. మహిళా ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వెసులుబాట్లు తలనొప్పిగా భావిస్తున్న కొన్ని సంస్థలు నియామకాల్లోనే వారిని పక్కన పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. అనుకూల పని విధానాలు, మహిళా ప్రాతినిధ్యం పెంపు ఉత్పాదకత వృద్ధికి దోహదం చేస్తాయన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ నివేదికలను పట్టించుకున్న పాపాన పోవటం లేదు. మెకిన్సీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం కూడా నిర్వహణ వ్యవహారాలు మొదలు సిబ్బందిలో మహిళా భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న సంస్థలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఆ విషయాన్ని గుర్తించిన బ్రిటన్ వంటి దేశాల్లో మొత్తం ఉద్యోగుల్లో 47% మంది మహిళలుంటున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విషయానికొచ్చేసరికి మరింత దయనీయమైన పరిస్థితి. పురుషుల్లో కనీసం 9% ఉంటున్న ఆ లెక్క మహిళల్లో చచ్చీ చెడి 4% కూడా దాటడం లేదు. ఉద్యోగాలు చేస్తున్న వారిలోనూ ఉన్నత స్థానాలకు చేరుతున్న వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అమ్మాయి చదువు భారంగా భావించినంతకాలం ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు తక్కువే. మహిళా ఉద్యోగినులకు సరైన సదుపాయాలు కల్పించడం, వారి చిన్నారుల సంరక్షణ బాధ్యతల విషయంలో కార్యాలయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్లో మహిళా ఉద్యోగినుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నది పలువురి అభిప్రాయం.
ఆసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా భావిస్తున్న భారత్ను నిలువరించడానికి చైనా అమలు చేసే కుతంత్రాలు ఎన్నో. సరిహద్దు వివాదాన్ని చల్లారకుండా ఉంచేందుకు చేసే ప్రయత్నాలు మొదలు భారత్ ఆత్మరక్షణ యత్నాలను భూతద్దంలో చూపిస్తూ పబ్బం గడుపుకోవాలని చూడడమే వారి నైజంగా మారింది. అక్కడితో ఆగితే పోయేది. కానీ సరిహద్దు విషయంలో భారత్ మెతక వైఖరిని అలుసుగా తీసుకుని ఎత్తుగడలకు పదును పెడుతోంది. దాయాది పాకిస్తాన్తో అంటకాగుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఆ క్రమంలోనే తాజాగా భారత్ రక్షణ వ్యవహారంలో తలదూర్చి మరో వివాదానికి ఆజ్యం పోసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు మోహరించాలన్న భారత నిర్ణయంపై భగ్గుమంది. క్షిపణుల మోహరింపుపై అభ్యంతరం చెప్పడమే కాకుండా ప్రతి చర్యలకు దిగాల్సి వస్తుందన్న డ్రాగన్ కంట్రీ హెచ్చరికలు ఆ దేశపు దుందుడుకు వైఖరిని తెలియజేస్తున్నాయి. అయితే చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ముందుకు పోవాలన్న భారత నిర్ణయం కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. సరిహద్దులో భద్రత విషయంలో అనుమానం వచ్చినప్పుడు ఏ దేశమైనా ఏం చేస్తుంది? అక్కడ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తుంది. డ్రాగన్ ఆగడాలతో విసిగి వేసారుతున్న భారత్ కూడా ఇప్పుడు అదే చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ క్షిపణులను మోహరించాలని నిర్ణయించింది. అనేక సందర్భాల్లో వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొస్తున్న చైనా PLAకు దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెల మొదటి వారంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంపైనే ఇప్పుడు చైనా ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బ్రహ్మోస్ రెజిమెంట్ ఏర్పాటుపై భారత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డ్రాగన్ కంట్రీ ఆ క్షిపణితో తమ సరిహద్దు ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందంటోంది. మోహరింపు వల్ల ఈ ప్రాంతంలో సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరికలు పంపుతోంది. భారత చర్యకు ప్రతిగా తాము కొన్ని ప్రతిచర్యలు చేపట్టే అవకాశముందంటూ PLA డైలీ పత్రిక ద్వారా వ్యాసాల రూపంలో పరోక్ష సంకేతాలు పంపుతోంది. వాటిలో అవసరాలకు మించి ఈ క్షిపణులను భారత్ మోహరిస్తున్నట్టు పేర్కొన్న చైనా ఆ చర్య వల్ల చైనాలోని టిబెట్, యునాన్ ప్రావిన్స్లకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్లు చెబుతోంది. అంతేకాక రెండు దేశాల సంబంధాల్లో పోటీతత్వం, ఘర్షణలు పెరిగి ఈ ప్రాంత సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటోంది. చైనా సరిహద్దు వెంబడి మానవరహిత విమానాలు, సుఖోయ్ 30 యుద్ధ విమానాల మోహరింపు ద్వారా భారత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు చైనా ఆరోపిస్తోంది. తర్వాత ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఉద్రిక్తతల విషయానికి వచ్చినట్లయితే కూడా అంత తేలిగ్గా ఉద్రిక్తతలు రావు. ఎందుకంటే చైనా భారత్ల మధ్య కూడా ఈరోజు సహజంగానే చాలా పెద్ద ఎత్తున వాణిజ్యం ఉంది కాబట్టి అది ఉద్రిక్తతలకు దారితీసే స్థాయికి చైనా తీసుకెళ్తుందని మనం అనుకోలేము. అంత తేలిగ్గా ప్రతిచర్య వాళ్ళు చెప్పినంత తేలిగ్గాను, మాట్లాడినంత తేలిగ్గాను చైనా కూడా ప్రతిచర్యకు దిగ్గలదని, దిగుద్దని కూడా అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేని 0% ఆస్కారం ఉన్నటువంటి నాకు అర్థమైనటువంటి విషయం అది. వాస్తవాధీన రేఖలో భాగంగా భారత్, చైనా 3488 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉన్నాయి. కశ్మీర్ ఉత్తర సరిహద్దు నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ పొడవైన సరిహద్దు విస్తరించి ఉంది. నిజానికి ఆ ప్రాంతమంతా ఎక్కువ భాగం ఎందుకు పనికిరాని భూములతో కూడి ఉంది. చాలా వరకు కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. అక్కడ సైనిక భద్రత ఏర్పాటు చేయడం కూడా చాలా శ్రమ, ఖర్చుతో కూడి ఉంటుంది. ఆ కారణంగానే ఇన్నాళ్లు ఈ సరిహద్దు పైన భద్రత గురించి పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ క్రమేణా మారుతున్న పరిస్థితులు, ఇటీవల అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో రెజిమెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది భారత్. భారతదేశంలో 1 ఇంచుని కూడా చైనాకి మనం ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. కాబట్టి మరి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మోస్ క్షిపణిని తప్పనిసరిగా మోహరించాలి. ఎటువంటి డోకా ఉండకూడదు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటం, భారతదేశానికి సంబంధించిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని, వాస్తవాధీన రేఖను కాపాడుకోవటం అనేది మన దేశ భద్రతకు అత్యంత ఇంపార్టెంట్ విషయం. కాబట్టి దీంట్లో రాజీ పడేది ఏమీ లేదు. ఈ నెల మొదట్లోనే ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోస్ అధునాతన శ్రేణి క్షిపణులతో ఈ రెజిమెంట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. అందుకోసం దాదాపు 4300 కోట్ల
రూపాయలు వెచ్చించనున్నారు. కొత్త స్థావరాన్ని అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించడానికి చాలా పెద్ద నేపథ్యం ఉంది. చాన్నాళ్ల నుంచి అరుణాచల్ ని మన దేశంలో అంతర్భాగంగా గుర్తించడానికే చైనా ససేమిరా అంటోంది. పైగా ఆ భూభాగం తమదని వాదిస్తోంది. అది కాస్త మాటల స్థాయి దాటి వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకురావటం, సైనిక విన్యాసాలు, వ్యూహాత్మకంగా సైనిక శిబిరాల ఏర్పాటు వంటి ఎన్నో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కొత్త రెజిమెంట్ ఏర్పాటుకు అదొక్కటే కారణం కాదు. ఈ విషయంపై ప్రస్తుతం చైనా అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ భారత్ వాటిని పెద్దగా పట్టించుకునే అవకాశాలైతే కనిపించడం లేదు. కారణం చైనా అభ్యంతరాల నడుమే వియత్నాంకి ఈ క్షిపణులను విక్రయించాలని భారత్ నిర్ణయం తీసుకోవడమే. 5 ఏళ్ల నుంచి బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకి వియత్నాం ప్రయత్నాలు చేస్తోంది. చైనా అభ్యంతరాల కారణంగానే ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దక్షిణ చైనా సముద్రం వివాదం నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం వియత్నాం మరింతగా ఒత్తిడి పెంచింది. భారత్ కూడా అంగీకరించింది. ఇందులో భారత్ వ్యూహం కూడా ఉంది. వియత్నాంకు ఆయుధాలు విక్రయించడం ద్వారా ఆసియాలో ప్రాబల్యం పెంచుకునేందుకు యత్నిస్తున్న చైనాకు హెచ్చరికలు పంపినట్టవుతుందన్నది భారత్ ఉద్దేశం. అందుకే వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయ ఒప్పందాన్ని ముందుకే తీసుకుని వెళ్లారు. ఆ నేపథ్యంలోనే బ్రహ్మోస్ రెజిమెంట్పై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి పేరు వింటేనే శత్రువు గుండెల్లో వణుకు పుడుతుంది. భారత్లోని బ్రహ్మపుత్ర, రష్యాలో మోస్క్వా నదుల పేరిట బ్రహ్మోస్కు ఆ పేరు పెట్టారు. ధ్వని వేగానికి 2.8 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తోంది. 300 కిలోల వరకు బరువున్న సంప్రదాయ వార్హెడ్లు మోసుకెళ్లగలదు. నింగి, నేల, సాగరాలు, సంచార ప్రయోగ వేదికల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించే అవకాశముంది. అవసరాన్ని బట్టి ఎక్కువ, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థను ఏమార్చే నైపుణ్యం బ్రహ్మోస్ ప్రత్యేకత. ప్రస్తుతం భారత సైన్యంలో 3 బ్రహ్మోస్ రెజిమెంట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే రెజిమెంట్లో దాదాపు 100 క్షిపణులు, భారీ ట్రక్కులపై ఏర్పాటు చేసిన 5 సంచార ప్రయోగ వేదికలు, 1 సంచార కమాండ్ పోస్టు ఉంటాయని తెలుస్తోంది. మరిన్ని విభిన్న కథాంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.